ఎందుకమ్మా ఏడుస్తావు? సంతోషంగా ఉండాలి. రేపు రఘుబాబు వస్తున్నాడుగా. నిజం అన్నయ్య? అవునమ్మా, అతను రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. అందుకేగా నేను విజయవాడ వెళ్తున్నది. వెళ్ళానమ్మా. వెళ్ళిరా అన్నయ్య. నేను వెళ్ళానంటే నువ్వు సంతోషంగా ఉండాలి. మరి వెళ్ళి భోంచేయి. అలాగే అన్నయ్య. అలాగంటే కాదు, నువ్వు వెళ్ళి భోంచేయాలి. వెళ్ళు వెళ్ళు. ఎక్కడో పిచ్చిదల్లా ఉన్నావు తల్లి నువ్వు. ఇదిగో, నేను రఘుబాబుని తీసుకొచ్చే వరకు నువ్వు భోజనం చేస్తూనే ఉండాలి. ఓ వస్తానమ్మా. సార్ సార్, ఎవరు మీరు? నేను సార్ ఎర్రంగితి బొమ్మ కాసోదార్. పేరు శంకరం సార్. ఎర్రంగితి బొమ్మకు వస్తారా? అవును సార్. కూర్చోండి. పర్వాలేదు సార్. కూర్చోమని చెప్తున్నా. పర్వాలేదని చెప్తున్నాను సార్. కూర్చోమంటుంటే సార్, చిన్న సంగతి సార్. మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి సార్, నాకు భయం వేసిపోతుంది. అసలు మీరు వచ్చిన పని ఏమిటి? అదా సార్, అదే మీరు జైల్లో పెట్టారే రఘుని ఆసామి. ఎవరు? 3 మాసాలు శిక్ష చేశారు. ఆదోంగడేనా? అతనే సార్. అయితే చాలా మంచోడు సార్. ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. ఇక బుద్ధిగా ఉంటాడు సార్. సార్, మీరు దయచేసి అతన్ని విడిచిపెట్టండి. చిన్నగా మా ఊరు తీసుకువెళ్ళి గదులు పెట్టి తాళం వేస్తాను. బయటగా రానివ్వండి సార్. మీకు ఆ కొత్త తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. అలాగా? 2, 3, 40. సార్, చిన్న సంగతి సార్. మీకు కావాలంటే నన్ను జైల్లో పెట్టండి, అతన్ని విడిచిపెట్టండి. మా లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది. నాకు ఆ మనశ్శాంతి ఉంటుంది, మీకు ఆ పుణ్యం ఉంటుంది. మీకు గడ్డం పట్టుకుంటాను, పాలు పట్టుకుంటాను సార్. ఈ క్రాక్ బయటికి క్రాకు అదేమిటి సార్, మిమ్మల్ని బ్రతిమవుతుంటుంది క్రాక. సార్, నాకు మా ఊళ్ళో ఎంత పేరుందో తెలుసా సార్? Get out!